పిల్లలను బయటకు పంపడం లేదు. రాత్రే కాదు, ఉదయం పూట కూడా ఆ జంతువు సంచారంతో గజగజ వణికిపోతున్నారు. అది ఎప్పుడు ఎక్కడికి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర జనాభా పెరుగుతోంది. శివారు కాలనీలు ఇప్పుడు సెంటర్గా మారిపోయాయి. శాతవాహన యూనివర్సిటీతో పాటు రేకుర్తి, విజయపురి కాలనీ, వికలాంగుల కాలనీలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలుగుబంటి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. స్థానికంగా 200 ఎకరాల్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో దట్టమైన చెట్ల పొదలతో పాటు చిన్నపాటి కొండలు ఉన్నాయి. అవే ఈ ఎలుగుబంట్లకు ఆవాసాలుగా మారాయి. దీంతో ఈ ఎలుగు తరచూ జనావాసాల్లోకి వస్తూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా 2 రోజుల క్రితం వికలాంగుల కాలనీలో ఎలుగుబంటి సంచరించింది. ఒక పాడుబడిన ఇంట్లో చొరబడి 2 గంటలు అక్కడే తిష్టవేసింది. చివరకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు వచ్చి దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేయడంతో మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అయితే ప్రస్తుతానికి అది అక్కడి నుంచి వెళ్లిపోయినా ఏదో ఒక సమయంలో మళ్లీ అది జనావాసాల్లోకి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. దీంతో ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.